హాయ్ బడీస్! నేనైతే ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తున్నాను. ప్రాసెస్ ఎలాగైందో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అవైతే స్పైసెస్ అండి. మా సిస్టర్ కేరళ వెళ్ళినప్పుడు తెచ్చింది. స్మెల్ అయితే సూపర్ ఉన్నాయి. అవి రెండు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. అవి తర్వాత ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే మార్నింగ్ కర్రీ చేశానండి, అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా రైస్ చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. తర్వాత రైస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బయట ఫ్రైడ్ రైస్ల కన్నా ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే సాసులతో పని లేకుండా చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే తర్వాత లెమన్ పిండుకోవాలండి. బయట రైస్ లాగా ఉంటుంది. కొంచెం ఉప్పు కారం చూసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి ఎగ్ రైస్. అలా ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ లెమన్ పిండుకొని తింటామే. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి.